రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కన్హా శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కళ్లకు గంతులు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ను అక్కడ విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ కూడా అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్వర్జేషన్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు సీఎంకు వివరించారు. దగ్గరుండి శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ను సీఎం సందర్శించారు. అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద గాలిబుడుగ మొక్కను నాటి మెడిటేషన్ హాల్ను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్హా శాంతివనం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 30 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. ఇక్కడ 40,000 మందికి పైగా బస చేసేందుకు వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసేందుకు వీలుగా హాల్స్ కూడా నిర్మించారు. దీంట్లో ఒక సెంట్రల్ హాల్తో పాటు 8 సెకండరీ హాల్లు ఉంటాయి. దీంట్లో అండ్ అలాగే ఈ హాల్ చుట్టూ 1400 ఎకరాల్లో మానవ నిర్మిత అడవి ఉంది. లక్షలాది పచ్చని చెట్లతో పాటు పెద్ద పెద్ద లైబ్రరీలు, మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల నుంచి పలు అరుదైన వృక్ష జాతులను తెచ్చి ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారట. అయితే ఇక్కడ కేరళ జామున్ వంటి పలు రకరకాలైన అరుదైన చెట్లు జాతులను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ వనంలో మొత్తంగా 7 లక్షల చెట్లు ఉన్నట్లుగా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ వనంలోకి వెళ్తే దట్టమైన అడవిలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతోంది అందరికీ కూడా.